ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి మొన్ననే విత్డ్రా చేసుకున్నారు. కొత్తది పెట్టడం, ఆమోదించడం కూడా అయిపోయింది. కనీసం ఇట్లాంటి వాటి మీద చర్చించే పరిస్థితి అక్కడ లేదు. ఈ ప్రతిపక్షాలకు అది అర్థమై సావదు. కొనసాగుతున్న నిరసన నేపథ్యంలో లోక్సభ సోమవారం 2 బిల్లులను ఆమోదించగలిగింది. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ నంబర్ 2 బిల్లు 2025 3 నిమిషాలు మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మొదటి ముసాయిదాను ఉపసంహరించుకుని కొన్నింటిని సరిచేసి నెంబర్ 2 పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. దీంతోపాటు పన్ను చట్టాల బిల్లుకి, సవరణ బిల్లుకి సభ్యులు సమ్మతి తెలిపారు. ఏకీకృత పింఛన్ పథకం చందాదారులకు పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు, సకాలంలో ఐటీ రిటర్నులు దాఖలు చేయని వ్యక్తులు కూడా రిఫండ్ను కోరేందుకు ఇది వీలు కల్పిస్తుంది. బిల్లుల్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్ఐఆర్పై విపక్షాల ఆందోళనకు చర్చకు తావు లేకుండా పోయింది. 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్రం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. విపక్షాల అభ్యంతరాలతో దాన్ని సెలెక్ట్ కమిటీ పంపించింది. దాదాపుగా ఆ కమిటీ సిఫార్సులన్నింటినీ ఆమోదించినట్టు మంత్రి వెల్లడించారు. మొత్తం 8 బిల్లులను లోక్సభ ఆమోదించింది. ఎస్ఐఆర్పై నిరసనలతో మంగళవారానికి వాయిదా పడింది. అంతరాయం కలిగించడానికి విపక్షాలు మానుకోబోతే వాటి భాగస్వామ్యం లేకుండానే బిల్లుల విషయంలో ముందుకెళ్లాల్సి ఉంటుందంటూ మరోవైపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్చరిస్తున్నారు. మణిపూర్ ద్రవ్య వినిమయ బిల్లు 2025, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు 2025లను కూడా రాజ్యసభ చర్చించి లోక్సభకు తిప్పి పంపింది. ఎస్ఐఆర్పై నిరసనలు కొనసాగినాయి. మర్చెంట్ షిప్పింగ్ బిల్లుని ఆమోదించాక సభ వాయిదా పడింది.